హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వెల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. సో అదేంటంటే, సో సేమ్ యాజ్ యూజువల్ చికెన్ లవర్స్ అందరికి చాలా ఇష్టమైన కర్రీ. కానీ చికెన్ లవర్స్ అందరూ అందరూ ఈజీగా చేసుకోగలిగిన కర్రీ. సో చికెన్ ఫ్రై ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే బ్యాచిలర్ చికెన్ ఫ్రై అని వచ్చండి. సో ఇంట్లో నేను లేనప్పుడు మా హస్బెండ్ ఒక్కలే ట్రై చేస్తా ఉంటారు ఈ చికెన్ ఫ్రై. అది ఆయన ఎలా చేశారో సో నేనుండగా ఒకసారి ట్రై చేయమని చెప్పాను, అందుకని ట్రై చేశారు. సో అది నేను మీకు చూపించేస్తున్నాను. ఇన్స్టెంట్ గా చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటది. సో చికెన్ ఫ్రై ఇలా ఇంట్లో చేసుకుని బయటికి వెళ్ళి ఒక రసం ప్యాకెట్ తెచ్చుకుని రైస్ పెట్టేసుకుని తినేస్తారండి మా వారు. సో ఆయన ఇంట్లో చేసుకునే ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై నేను లేనప్పుడు చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు చూపించమన్నాను. సో రండి చూపించేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమీ లేవు, జస్ట్ స్టెప్ బై స్టెప్ ఫాస్ట్ గా ప్రాసెస్ చూపించేస్తాను. వచ్చేసేయండి. ముందుగా అయితే మనం బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, సో తగినంత ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అండ్ ఇక్కడ ఏం చేసామంటే సో ఆనియన్స్ ని మేము కట్ చేసి ముక్కల్లా వేయకుండా పేస్ట్ చేసి వేసేసామండి. సో ఆయిల్లో మనకి మిక్సీ పట్టిన ఒక ఆనియన్ అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ముందుగానే ఆయిల్లో యాక్చువల్గా ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇది వచ్చి ఇండస్ వ్యాలీ కడాయి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాము. సో అంతా ఇన్స్టెంట్గా చేశారు మా హస్బెండ్. సో ఆయన ఇంట్లో ఇలా చేసుకుంటాను, బట్ టేస్ట్ అయితే ఫైనల్గా బాగానే వచ్చిందండి. సో సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఆనియన్ పేస్ట్, ఉప్పు కారం వేసుకుని మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలా పౌడర్ కూడా, అంటే ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ కిలో చికెన్. సో హాఫ్ కిలో చికెన్ వేసేసుకున్నాము. జస్ట్ ఇంకా నో మ్యారినేషన్ అండ్ నథింగ్, డైరెక్ట్గా వాష్ చేసుకున్నా అండ్ వేసేసుకుని ఇంకా మనం చికెన్ ముక్కలని ఉప్పు కారం అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాము. సో ఇదిగోండి మిక్స్ చేసుకుని, అండ్ ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ కడాయి. సో దీనిలో ఏంటంటే చాలా బాగా కుక్ అవుతుంది మనం ఏది వేసినా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ వ్యాలీ కడాయి మందంగా కూడా ఉంటుందండి. సో దీనిలో ఏంటంటే మనం ఏది వేసినా మంచిగా కుక్ అవుతాయి. అండ్ పచ్చిమిరపకాయలు వచ్చి మా హస్బెండ్ మధ్యలో వేస్తారు, అంటే దాని టేస్ట్ చికెన్ పీసెస్ కి యాడ్ అవుతుందని చెప్పి వేస్తారండి మధ్యలో. సో ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మనకి ఇలా ఉంది. స్లోగా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టి చికెన్ అనేది మగ్గించుకోవాలి. హైలో పెట్టి ఇన్స్టెంట్గా కాదు. సో చికెన్ సిమ్లో పెడితేనే మంచిగా కుక్ అయ్యి టేస్ట్ మనకి బాగుంటుంది. సో మనం ముందే అన్నీ వేసేసుకున్నామండి, ఉప్పు కారం మసాలా మొత్తం అన్నీ. సో ఇదిగోండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ ఇట్లా అయిపోయి, అలాగే దింపుకునే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను అనుకుంది ఏంటంటే ఆనియన్స్ అనేవి కట్ చేయాలి కదా, సో కట్ చేసే పని లేకుండా డైరెక్ట్గా మిక్సీ వేసామనుకోండి, చాలా ఇంకా మనకి ఆనియన్స్ కట్ చేసేది కూడా ఉండదు. సో అందువల్ల మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా మనం ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల పని కూడా మనకి చాలా మటుకు తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక ఇన్స్టెంట్ చికెన్ కర్రీ. సో ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఆకలి మీద ఉన్నారనుకోండి, వచ్చి ఇట్లా అన్ని టక చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని స్నానం చేసి వచ్చేలోపు మొత్తం అంతా అయిపోతుంది. అంత త్వరగా చికెన్ చేసేసుకోవచ్చు మనం. సో ఇదైతే మా హస్బెండ్ ఇంట్లో ట్రై చేస్తారంట.
సో మా కోసం నా కోసం కార్తికేయ కోసం చేసి పెట్టారు. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఐరన్ బాండీలో వేసుకుంటే ఇంకా బాగుంది. ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి అసలు సూపర్ ఉంది. సో మరి కొన్ని వీడియోస్ కోసం మీ ముందు వచ్చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.